ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా టు లెర్నింగ్. ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనం 2 పార్ట్స్ చేసుకున్నాం. ఒకటి మూమెంట్, 2 ఇనర్షియా. మూమెంట్ అంటే ఏంటంటే ఏదన్నా ఒక పార్టికల్ కర్వ్ చుట్టూ కానీ సర్కిల్ చుట్టూ కానీ తిరగాలనుకుంటే దాన్ని మూమెంట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాము, ఇక్కడ ఒక పార్టికల్ రొటేట్ అవుతూ ఉంది దాని పాత్లో, అప్పుడు దాన్ని మనం మూమెంట్ అంటాం. మూమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ రేడియస్. నెక్స్ట్ ఏంటంటే ఇనర్షియా. ఇనర్షియా అంటే రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు పార్టికల్ అనేది సర్కిల్ చుట్టూ కానీ కర్వ్ చుట్టూ కానీ రొటేట్ అవ్వాలనుకుంది కదా, ఆ రొటేషన్ని రెసిస్ట్ చేసేదాన్ని ఇనర్షియా అని అంటాం. నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీంట్లో 2 టైప్స్. ఒకటి ఏంటంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, 2 మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా. అంటే ద మూమెంట్ ఆఫ్ ద మూమెంట్ అంటే సెకండ్ మూమెంట్ ఆఫ్ మాస్ ఆర్ ఏరియా ఆఫ్ ద బాడీ. లేదు అంటే కనుక ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ మెజర్ ఆఫ్ రెసిస్టెంట్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ టు చేంజెస్ ఇన్ ఇట్స్ రొటేషనల్ మోషన్. అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ ఉంది కదా, అది రొటేట్ అవుతున్నప్పుడు ఎంత దాని రొటేషనల్ని ఎంత రెసిస్ట్ చేయగలదు అని చెప్పేదాన్ని మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అంటాం. సెకండ్ ఏంటంటే అదే క్రాస్ సెక్షన్లో కనుక తీసుకుంటే దాన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా అని అంటాం. మనం చెప్పుకున్నాం కదా అప్పుడు మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా. దానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఇది ఒక ఫిక్స్డ్ లైన్. ఇక్కడ మనం ఒక పార్టికల్ తీసుకున్నాం. ఈ పార్టికల్ యొక్క మాస్ అనేది ఎంతో డినోట్ చేసుకుంటాం. కానీ ఆ పార్టికల్ని మనం 3 పార్ట్స్ చేసుకున్నాం. అంటే మాస్ డివైడ్ చేసాం. M1, M2, M3 కింద డివైడ్ చేసాం మాస్ని. దానికి ఏంటంటే నెక్స్ట్ ఫిక్స్డ్ లైన్కి మాస్కి డిస్టెన్స్ని Kతో డినోట్ చేసుకున్నాం. అంటే K1, K2, K3. ఇది ఒక రిజిడ్ బాడీ. ఇక్కడ ఏంటంటే చెప్పుకున్నాం కదా మనం టోటల్ మాస్ అనేది M. అప్పుడు స్మాల్ పార్టికల్ చేసుకున్నాం కదా మాసెస్ని M1, M2, M3. అలానే K1, K2, K3. నెక్స్ట్ ఏంటంటే ద మాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అంటే మనం ఇక్కడ ఉన్న డయాగ్రామ్ని మనం కన్సిడర్ చేసుకుంటే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది అప్పుడు M1 అంటే మాస్ K² ప్లస్ M2 K2² ప్లస్ M3 K3² అండ్ సో ఆన్. అప్పుడు మనకి ఏమొస్తుందంటే I = M × K² అనేది వస్తుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మాస్కి. అలానే ఏరియా కన్సిడర్ చేసుకున్నాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియా అన్నమాట. అంటే I = A1 K1² ప్లస్ A2 K2² ప్లస్ A3 K3² అండ్ సో ఆన్. అండ్ I = A × K² అనేది వస్తుంది. ఇక్కడ K అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ లైన్ ఉంది కదా, ఈ ఫిక్స్డ్ లైన్ నుంచి మాస్కి డిస్టెన్స్ని మనం Kతో డినోట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే SI యూనిట్స్ ఆఫ్ ద మాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి kg/m². అదే SI యూనిట్స్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద ఏరియాకి ఏంటంటే m² ఆర్ mm². మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది దేని మీద డిపెండ్ అయి ఉందంటే ఒక పార్టికల్ యొక్క మాస్ అనేది సెంటర్కి ఎంత డిస్టెన్స్లో ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంది మాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కనుక ఏదైనా ఒక బీమ్ అనేది బెండింగ్ అవుతుంది, దాన్ని రెసిస్ట్ చేస్తే కనుక దాన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఏరియా ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇక్కడ బీమ్ చూసాం, అది బెండ్ అవ్వకముందు, తర్వాత ఇక్కడ బెండ్ అయింది. నెక్స్ట్ స్టీల్ రూల్. స్టీల్ రూల్ని మనం హారిజాంటల్ పొజిషన్ ఆర్ ఓరియంటేషన్లో మనం ప్లేస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఫ్లాట్గా పెట్టాము స్టీల్ రూల్ని, అప్పుడు బెండ్ చేసినప్పుడు ఈజీగా బెండ్ అవుతుంది. అదే మనం వర్టికల్గా పెట్టినప్పుడు దాన్ని ఇక్కడ ఈ కార్నర్స్లో మనం బెండ్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది, మనం బెండ్ చేయలేం. సో ఏమవుతుందంటే అది స్టిఫ్నెస్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే ద షేప్ ఆఫ్ ద రోలర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది స్టిఫ్నెస్ అనేది. దాన్ని మనం ఏరియా ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. అంటే రెసిస్టెన్స్ టు బెండింగ్ ఆర్ డిఫార్మేషన్ అని చెప్పచ్చు.
నెక్స్ట్ ఏంటంటే మనం బిల్డింగ్స్ కట్టినప్పుడు బీమ్స్ అనేవి ఉంటాయి కదా ఓరియంటేషన్స్లో. అలా ఎందుకు ఉంటాయంటే కనుక ఏరియా ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ స్టిఫ్నెస్ అనేది అక్కడ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సన్ తీసుకున్నాం అంటే సపోజ్ మనం మన చుట్టూ మనం తిరుగుతాం కదా మామూలుగా చిన్నప్పుడు సరదాగా. అలానే ఏంటంటే ఒక పర్సన్ హ్యాండ్స్ అనేది స్ట్రైట్గా పెట్టి అంటే 90 డిగ్రీస్లో పెట్టి తన చుట్టూ తను రొటేట్ అవుతున్నాడు. ఒక హ్యాండ్ ఏమో M1 అనుకుంటాం, ఇంకో హ్యాండ్ ఏమో M2 అనుకుంటాం. అంటే రొటేట్ అవుతారు కదా, అది యాంగులర్ యాక్సలరేషన్. సో అక్కడ ఏమవుతుంది, రొటేషన్ R1 R2 అవుతుంది. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది అక్కడ వస్తుంది. I=mr² అనేది వస్తుంది మనకు. అప్పుడు మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే ఒమేగా అనేది తక్కువ ఉన్నప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఒమేగా అనేది ఎక్కువ ఉంటే కనుక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు ఒమేగా అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే కనుక అదే పర్సన్ రొటేట్ అవుతున్నప్పుడు హ్యాండ్స్ అనేది 90 డిగ్రీస్లో కాకుండా మామూలుగా ఉన్నప్పుడు ఒమేగా అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, మన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఫార్ములా ఏంటి, I=m×r². m అంటే మాస్ అని తెలుసు, I అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని తెలుసు, r అంటే రేడియస్ అని తెలుసు. కానీ రేడియస్ అనేది లేదంటే డిస్టెన్స్ అని కూడా అంటాం అనుకో. r ఎందుకు 2 టైమ్స్ వచ్చింది అనేది మనకు తెలియాలి కదా. సో దానికి రీజన్ ఏంటంటే మనం టాంజెన్షియల్ యాక్సలరేషన్ అనేది రేడియస్ ఇంటూ యాంగులర్ యాక్సలరేషన్. సో మనం ఇప్పుడు ఒక డయాగ్రామ్ని కన్సిడర్ చేసుకున్నాం. దాన్ని M1 ఒక పాయింట్ దగ్గర ఏమంటే M1, ఇంకోటి ఏంటంటే M2. అంటే మనం దీని నుంచి అవర్ ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్స్ నుంచి చూస్తే కనుక డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎన్ని విధాలుగా, ట్వైస్గా. సో ఏమవుతుంది అప్పుడు, I=proportional of distance squared. ఇప్పుడు వరకు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాని ఫార్ములా ఏంటి అనేది చూసాం. కానీ అసలు ఎందుకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం తెలుసుకోవాలి, ఎందుకు చదవాలి అనేది కావాలి కదా. సో ఎందుకంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది సపోజ్ ఇప్పుడు యాంగులర్ యాక్సలరేషన్ ఉంది కదా, దానికి ఎంత రొటేటింగ్ ఫోర్స్ ఆర్ టార్క్ అనేది కావాలనేది ఇది మనకు చెప్తుంది.